హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 83. వంశీని కలవడానికి అశోక్ కారులో వెళ్తుంటాడు. మార్గం మధ్యలో రఘు భార్య సుజాత పిల్లలతో కలిసి ఆటో కోసం వెయిట్ చేస్తుంటుంది. అశోక్ అటుగా చూసి సుజాత గారిలా ఉన్నారే అనుకుంటూ వారి దగ్గరికి వెళ్ళి కారు ఆపుతాడు. సుజాత చూస్తుండగానే అశోక్ కారు దిగి వచ్చి, బాగున్నారా సుజాత గారు అని అడుగుతాడు. బాగున్నాను అశోక్, మీరు బాగున్నారా అని అడుగుతుంది. బాగున్నాను. ఆటో కోసం వెయిట్ చేస్తున్నారా అని పిల్లల వైపు చూస్తూ అడుగుతాడు. అవును అశోక్ అంటుంది. రండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటాడు. పర్వాలేదులే అశోక్, మీకెందుకు శ్రమ, మేము ఆటోలో వెళ్తాంలే అంటుంది. ఇందులో శ్రమ అంటూ ఏమీ లేదు, రండి పిల్లలు అంటూ కార్ డోర్ తీస్తాడు. ఇక తప్పక సుజాత పిల్లలతో కలిసి అశోక్ కార్ ఎక్కుతుంది. అశోక్ కార్ డ్రైవ్ చేసుకుంటూ ఏ క్లాస్ చదువుతున్నారు అని పిల్లలతోనూ సుజాతతోనూ మాట్లాడుతుంటాడు. ఇలా మాట్లాడిన తర్వాత అశోక్ కాస్త ఇబ్బంది పడుతూ, నేను అమెరికా నుండి వచ్చిన తర్వాత రఘుతో ఇంటరాక్ట్ అవ్వలేదు. నా మీద రఘు ఇంకా నెగిటివ్ అభిప్రాయంతోనే ఉన్నాడా సుజాత గారు అని అడుగుతాడు. అదేమీ లేదు అశోక్. ముందు మీరు వంశీ రేణు గురించి తప్పుగా మాట్లాడినప్పుడు రఘుకి మీ మీద నెగిటివ్ అభిప్రాయమే కలిగి మీ మీద కోపంతో ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆ శ్రీరామ్ నుండి రేణుని సేవ్ చేసి పెళ్లి చేసుకున్నారో అప్పుడే రఘుకి మీ మీదున్న కోపం పోయింది. రేణు డివోర్స్ విషయం మర్చిపోయి మీరిద్దరూ కలవాలని మేం కూడా కోరుకుంటున్నాము అని అంటుంది. తన మాటలకు అశోక్ కాస్త ఆనందపడి, రఘు ద్వారా వంశీ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ తీరిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ సుజాతని పిల్లల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి, వంశీ దివ్య బృందావనానికి తిరిగి వెళ్ళాలి అంటే నేను రఘు సహాయం తీసుకోవాలి. ఇప్పుడే రఘు ఆఫీస్కి వెళ్ళి రఘుని కలవాలి అని కారు స్టార్ట్ చేస్తాడు. మరి కొద్దిసేపటికి ఎదురుగా కూర్చున్న అశోక్తో రఘు మాట్లాడుతూ, ఒక్క ఫోన్ చేసి ఉంటే నేనే మిమ్మల్ని కలిసేవాణ్ణి కదా సార్, మీరు ఇంత దూరం రావడం ఎందుకు అంటాడు. నన్ను సార్ అని పిలవకుండా పేరు పెట్టి పిలవమని ఎన్నోసార్లు చెప్పాను రఘు అంటాడు అశోక్. క్షమించండి సార్, నేను అలా పిలవలేను. అది నా విజ్ఞతకు మంచిది కాదు. ఇంతకీ మీరు నా దగ్గరికి వచ్చారంటే ఏదో ముఖ్యమైన విషయమే అయ్యుంటుంది అంటాడు. అవును రఘు, వంశీ గురించి మాట్లాడదామని నీ దగ్గరికి వచ్చాను. వంశీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో నీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వంశీ తిరిగి బృందావనం దక్కించుకోవాలన్నా, బిజినెస్లో కోలుకోవాలన్నా నాకు నీ సహాయం కావాలి అంటాడు. రఘు అర్థం కానట్టుగా చూస్తూ, మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు సార్ అని అంటాడు. నా ఉద్దేశం ఏమిటంటే, వంశీకి తెలియకుండా నీ ద్వారా వంశీకి ఉన్న ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ తీర్చాలనుకుంటున్నాను రఘు. అంటే నేను సహాయం చేస్తున్నట్టుగా వంశీకి తెలియకుండా మరెవరో నీకు తెలిసిన వారి నుంచి డబ్బు తీసుకున్నావని వంశీని నమ్మించాలి అంటాడు. రఘు కాస్త ఆశ్చర్యపోతూ చక్రవర్తి గారు వంశీతో అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ, ఈ విషయం అశోక్ గారికి చెప్తే అని ఆలోచించి, వద్దులే, ఈ విషయం చెప్తే తండ్రి కొడుకుల మధ్య ఇంకా దూరం పెంచినవాడిని అవుతాను అని అనుకుంటాడు. వంశీ మేలు కోరేవాడిలో నువ్వు కూడా ఒకడివి రఘు. మీ ఇద్దరి స్నేహం గురించి నాకు తెలియంది కాదు. వంశీ నేను స్నేహంగా ఉంటున్నా మీరు మీరు అని గౌరవంతో పిలుచుకుంటాము. కానీ మీ స్నేహం అలా కాదు, ఒరే అరే అంటూ ప్రాణంగా ఉంటారు. ఇదంతా పక్కన పెట్టు. వంశీ తిరిగి బిజినెస్లో చక్రం తిప్పాలని నీకు ఉందా లేదా అని అడుగుతాడు. అదేంటి సార్ అలా అంటారు? ఒకప్పుడు వంశీ అష్ట ఐశ్వర్యాలతో తూలుతుండేవాడు. ఇప్పుడు ఆ చిన్న ఇంట్లో ఉంటుంటే వంశీని చూసి తట్టుకోలేకపోతున్నాను అంటాడు బాధపడుతూ. వంశీ గురించి నువ్వు కూడా ఆలోచిస్తావని నాకు తెలుసు రఘు. అందుకని నేను నీ సహాయం కోసం వచ్చాను. నువ్వు అంటే చాలు, నేను నా ప్రయత్నాలు మొదలు పెడతాను. దాంతో వంశీ కష్టాలు తీరుతాయి అంటాడు. రఘు కాస్త ఇబ్బంది పడుతూ, కానీ సార్, ఈ విషయం వంశీకి తెలిస్తే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయోనని భయం వేస్తుంది అంటాడు.
ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉంటుంది రఘు. నువ్వు కానీ, నేను కానీ ఈ విషయం గురించి వంశీకి చెప్పనప్పుడు ఇక విషయం ఎలా తెలుస్తుంది? అంటాడు. ఆ మాటలకు రఘు ఆలోచనలో పడతాడు. నేను చెప్పేది విను రఘు. మా నాన్న, మా బావకి బుద్ధి రావాలంటే వంశీ తిరిగి తన స్థానానికి చేరుకోవాలి. దానికి నీ సహాయం కావాలి అంటాడు. రఘు కొన్ని క్షణాలు ఆలోచించి, ఓకే సార్, నాకు వంశీ కష్టాలు తీరడం కావాలి. దీనికి నేను ఒప్పుకుంటున్నాను అంటాడు. ఆ మాటకి అశోక్ సంతోషపడుతుండగానే వంశీ చప్పట్లు కొట్టుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తాడు. అంటే వంశీ డోర్ దగ్గర ఉండి వాళ్ళ మాటలను పూర్తిగా విన్నాడు. వంశీని చూడగానే ఇద్దరూ షాకై ఆశ్చర్యపోతూ చైర్లో నుంచి లేస్తారు. రఘు కాస్త భయపడుతూ, నువ్వెప్పుడొచ్చావురా అని అడుగుతాడు. వంశీ ఇద్దరి వైపు కోపంగా చూస్తూ, మీరిద్దరూ నా బాగు కోసం చర్చించడం మొదలుపెట్టినప్పుడే వచ్చాను అంటాడు. అది వంశీ అని రఘు సర్ది చెప్పబోతుండగా వంశీ కోపంగా చూస్తూ, చాలే ఆపురా. అంతా తెలిసిన నువ్వే అశోక్కి వంత పలుకుతుంటే నేనేమనుకోవాలి? నన్ను ఏదో ఉద్ధరించడం కోసం ఇలాంటి పనులు చేసి మన మధ్య ఉన్న స్నేహాన్ని చెడగొట్టకు రఘు. ఇంకొక్కసారి నా ఆర్థిక విషయాల గురించి జోక్యం చేసుకుంటే నేను ఊరుకోను అని అశోక్కి చెప్తున్నట్టుగా చెప్పి వెళ్తుంటే, ఆగండి ఫ్రెండ్, మీతో మాట్లాడాలి అని అశోక్ అంటుంటే వంశీ అదేమీ పట్టించుకోకుండా వెళ్తుంటాడు. రఘు చూస్తుండిపోతాడు. అశోక్ వంశీని పిలుస్తూ బయటికి వచ్చేసరికి వంశీ కార్ తీసుకుని వెళ్తుంటాడు. ఆ వెంటనే అశోక్ కూడా కార్ తీస్తాడు. కొద్దిసేపటికి వంశీ అతని ఆఫీస్ క్యాబిన్లోకి వచ్చేసరికి వెంటనే అశోక్ కూడా అక్కడికి వచ్చి, ఏంటి ఫ్రెండ్ అంత ఆవేశంగా వచ్చేశారు అని అడుగుతాడు. ఆవేశంగా రాక మీరు చేసిన పనికి సంతోషపడుతూ రమ్మంటారా? మీ సహాయం వద్దని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా రఘు ద్వారా నాకు హెల్ప్ చేయాలని చూస్తున్నారు. నాకు మీ మీద కోపం వస్తుంది అశోక్ అంటాడు కోపంగా చూస్తూనే. అలా అనకండి ఫ్రెండ్. మీరు దివ్య ఇబ్బంది పడుతుంటే నేను చూడలేకపోతున్నాను. అందుకే ఇలా చేయాలనుకున్నాను అంటాడు. ఇప్పుడు మీరు చేస్తున్నదే మాకు ఇబ్బందిగా ఉంది అశోక్. నేను దివ్య ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడటానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ మీరే మాకు పెద్ద ఇబ్బంది అయి కూర్చున్నారు అంటాడు వంశీ. వంశీ మాటలకు అశోక్ ఆశ్చర్యపోయి చూస్తుంటాడు. వంశీ కాస్త ఆవేశాన్ని తగ్గించుకొని మాట్లాడుతూ, ఇప్పటి వరకు మీరు రేణు కలవాలని మీతో కాస్త స్నేహంగా ఉంటూ వచ్చాను. ఇప్పుడు రేణు మీ ఇంటికి వచ్చింది. మీరు కలుస్తారా లేదా అనేది ఇక మీ పర్సనల్ విషయం. సో ఇక మీదట మనం కలవకపోవడం, ఫోన్ కాల్స్ చేసుకోకపోవడం మంచిది అశోక్ అంటాడు. అశోక్ అంతే ఆశ్చర్యపోయి చూస్తూ, అంటే ఏంటి మీ ఫ్రెండ్ మీ ఉద్దేశం అని అడుగుతాడు. వంశీ అశోక్ మొహంలోకి చూడలేక నేలచూపులు చూస్తూ, మన స్నేహాన్ని ఇంతటితో కట్ చేద్దాం అనుకుంటున్నాను అశోక్ అంటాడు. ఆ మాటలకి అశోక్ షాక్ అవుతూ, స్నేహాన్ని కట్ చేసుకోవడమా? నో, మన స్నేహం విడిపోవడానికి నేను ఒప్పుకోను. అసలు అలా ఎలా మాట్లాడుతున్నారు ఫ్రెండ్? మీ నుంచి నన్ను దూరం అవ్వమని ఎలా చెప్పగలుగుతున్నారు అని అడుగుతాడు. నేను చెప్పేది విను అశోక్. నీకు మా స్నేహం దూరమైనా రేణు నీ ఇంట్లో ఉంది. తన మనసు మారితే లైఫ్ లాంగ్ నీకు తోడుగా ఉంటుంది అంటాడు వంశీ. రేణు విషయం పక్కకు పెట్టండి ఫ్రెండ్. నేను మాత్రం మీ స్నేహానికి దూరం కాలేను. అది నా వల్ల కాదు అంటాడు అశోక్. వంశీ కాస్త సీరియస్గా చూస్తూ, తప్పదు అశోక్. ఇక నుండి మీతో స్నేహం చేయాలని నేను అనుకోవడం లేదు అంటాడు. దానికి అశోక్ కూడా కాస్త సీరియస్గా చూస్తూ, మీరు ఇలా మాట్లాడుతున్నారని నేను ఇప్పుడే దివ్య దగ్గరికి వెళ్ళి చెప్తాను. మన స్నేహం విడిపోవడానికి మీరు ఒప్పుకున్నా దివ్య మాత్రం ఒప్పుకోదు. నాకు నా స్నేహితురాల మీద నమ్మకం ఉంది అని అక్కడి నుంచి వెళ్ళబోతుండగా డోర్ దగ్గర లంచ్ క్యారియర్తో దివ్య నిలబడి ఉంటుంది. అశోక్ దివ్యని చూసి గిల్టీ భావంతో తనని చూడలేక తలదించుకుంటాడు. దివ్య లోపలికి వచ్చి అశోక్ వైపు బాధగా చూస్తూ, నేను అంతా విన్నాను అశోక్. వంశీ గారు చెప్తున్నదే సరైనది అని అంటుంది. ఆ మాటకి అశోక్ ఇంకా షాక్ అవుతూ తల ఎత్తి దివ్య వైపు చూసి, నువ్వేనా దివ్య ఇలా మాట్లాడుతుంది అని అడుగుతాడు. నీ స్నేహితురాలు దివ్యనే మాట్లాడుతున్నాను అశోక్. నువ్వు మాతో స్నేహం చేయడం నాకు కూడా ఇష్టం లేదు. వంశీ గారు అన్నట్టు
నువ్వు మాకు దూరంగా ఉంటే మంచిది అని అంటుంది. నో దివ్య, మీరిద్దరూ కలిసి నన్ను బాధ పెడుతున్నారు. నువ్వు అనాథవి కాదు, మేం ముగ్గురు నీకు తోడుగా ఉన్నామని చెప్పిన మాటలు ఎటుపోయాయి అని అడుగుతాడు. అది ఒకప్పుడు అశోక్, కానీ ఇప్పుడు నీకంటూ ఒక కుటుంబం ఉంది. ప్రాణంగా ప్రేమించే తల్లిదండ్రులున్నారు. మా స్నేహం నీకు దూరమైనా నీ ఫ్యామిలీ నీకు తోడుగా ఉంది అంటుంది దివ్య. ఫ్యామిలీ రాగానే స్నేహాన్ని మర్చిపోయే దుర్మార్గుడిని కాదు దివ్య. 2 సంవత్సరాలు మీ ముగ్గురికి దూరంగా ఉండిపోయి పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకోవాలని చూస్తున్నాను. కానీ దానికి మీరెవరూ సహకరించటం లేదు. రేణు నా ఇంట్లో ఉంటున్నా నాకు పరాయి దానిలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా దూరం అవుతామంటున్నారు. ముగ్గురు కలిసి నా మీద కక్ష సాధిస్తున్నారు కదా అంటాడు. నువ్వు ఏమైనా అనుకో అశోక్, మేము మాత్రం నీకు దూరంగా ఉండాలనుకుంటున్నాము. దయచేసి మా నిర్ణయాన్ని కాదనకు. ఈ ఆఫీస్కి రావడం కానీ నాతో వంశీ గారితో మాట్లాడడం కానీ చేయకు అంటుంది దివ్య. అశోక్ బాధపడుతూ, ఓ అయితే మీరిద్దరు కలిసే ఈ నిర్ణయం తీసుకున్నారనమాట. ఓకే, మీరు నాతో మాట్లాడకుండా ఎన్నాళ్ళుంటారో నేను చూస్తాను అని వెళ్ళబోతుంటే, ఒక్క నిమిషం అశోక్ అంటుంది దివ్య. అశోక్ వెనుకకు తిరిగి చూస్తాడు. దివ్య అశోక్కి దగ్గరగా వచ్చి అశోక్ చేయి పట్టుకొని తల మీద పెట్టించుకొని, మాకు తెలియకుండా సహాయం చేయాలని చూస్తే నా మీద ఒట్టే అశోక్ అంటుంది. ఆ పరిస్థితికి అశోక్ ఇంకా బాధపడుతూ దివ్య తల మీద నుండి చేయి తీసి, నీ ఒట్టుతో నా చేతుల్ని పూర్తిగా కట్టేశావు కదా దివ్య, సరే మీ ఇష్టం వచ్చినట్టుగా కానివ్వండి అని ఇద్దరిని కోపంగా చూసి అక్కడి నుంచి కన్నీటి పరులతో వెళ్ళిపోతాడు. అశోక్ పరిస్థితికి దివ్య కన్నీళ్ళు వస్తుంటాయి. వంశీ కూడా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటున్న దివ్యని చూస్తుండిపోతాడు. అదే రోజు నైట్ అశోక్ బెడ్ మీద పడుకొని వంశీ దివ్య మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండగా అప్పుడే రేణు డోర్ తీసుకొని లోపలికొచ్చి పడుకొని ఆలోచిస్తున్న అశోక్ వైపు చూసి వాళ్ళకున్న క్యాలెండర్ దగ్గరికి వెళ్తుంటుంది. రేణు అలా వెళ్తుండగానే అశోక్ లేచి కూర్చొని రేణుని చూస్తుంటాడు. రేణు క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి పక్కన ఉన్న పెన్ను తీసుకొని 30వ తేదీ మీద రౌండప్ చేసి పేపర్ తిప్పుతూ, నేను వచ్చి 1 నెల పూర్తయింది, ఇంకా 5 నెలలు, ఈ 5 నెలలు కూడా తొందరగా గడిచిపోవాలి అని అంటుంది. అశోక్ అది చూసి, ఏ నా నుంచి డివోర్స్ తీసుకోవాలని నీకు అంత తొందరగా ఉందా అని కోపంగా అడుగుతాడు. అవును, ఎప్పుడెప్పుడు నీ నుండి విడిపోయి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని ఎదురు చూస్తున్నాను అంటుంది బెడ్ దగ్గరికి వస్తూ. ఎందుకే మీ ముగ్గురు కలిసి నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు? కావాలనే మీ ముగ్గురు నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు. మీరు నన్ను వద్దనుకుంటున్నా నేను మాత్రం మిమ్మల్ని కావాలనుకుంటున్నాను. డివోర్స్ తీసుకొని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడం నీ కలగానే మిగిలిపోతుంది అంటాడు. రేణు పక్కనున్న టెడ్డీబేర్ తీసుకొని బెడ్ మీద పడుకుంటూ, 5 నెలల తర్వాత జరగబోయే విషయం గురించి ఇప్పుడు డిస్కషన్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అశోక్, గుడ్ నైట్ అని చెప్పి పడుకుంటుంది. దీనికి దయ్యం రాక్షసని బాగా సూటైన పేరు పెట్టానని ఇప్పుడు అనిపిస్తుంది అని మనసులో తిట్టుకుంటూ పడుకుంటాడు. మరుసటి రోజు పూర్ణాగాన్ని కలవడానికి ఓ 4 ఆడవాళ్ళు వచ్చి గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీతో మాట్లాడుతూ, మేము పూర్ణాగాన్ని కలవడానికి స్వేచ్ఛ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాము అని అంటారు. ఒక్క నిమిషం మేడం గారికి ఫోన్ చేసి పంపిస్తాను అని సెక్యూరిటీ ఫోన్ చేస్తుంటాడు. పూర్ణ హాల్లో కూర్చొని సెక్యూరిటీ నుంచి వచ్చిన కాల్ మాట్లాడుతూ వారిని పంపించు అంటుంది. ఆ 4 ఆడవాళ్ళు లోపలికి వస్తుంటారు. ఎప్పటిలాగానే ఈసారి కూడా పూర్ణగాన్ని పొగడ్తలతో ముంచి లక్షల్లో గుంజాలి అంటుంది వారిలో ఒక ఆమె. ఇంకా లక్షలంటావేంటే, ఆర్గనైజేషన్ పేరు చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేయాలి. ఆ డబ్బుతో అందరం డైమండ్ నెక్లెస్ కొనుక్కుందాము అంటుంది మరొక ఆవిడ. అవును, పూర్ణగాన్ని పొగిడితే చాలు కోట్లలో డొనేషన్ ఇస్తుంది అంటూ లోపలికి వెళ్తుంటారు. ఆ 4 లోపలికి వెళ్ళేసరికి పూర్ణగారు పేపర్ చదువుతూ కూర్చుంటుంది. నమస్కారం పూర్ణగారు అంటారు 4. నమస్కారం, రండి కూర్చోండి అంటూ పేపర్ పక్కకు పెట్టి వాళ్ళు కూర్చోడానికి సోఫా చూపిస్తుంది. వాళ్ళు కూర్చుంటూ, బాగున్నారా పూర్ణగారు అని అడుగుతారు. బాగున్నాను అని అంటుంది. మీ దయ వల్ల స్వేచ్ఛ ఆర్గనైజేషన్
బ్రహ్మాండంగా నడుస్తుంది. అందరూ మీ గురించే గొప్పగా చెప్పుకుంటున్నారు అంటారు. అందులో మరొక ఆవిడ మాటను అందుకుంటూ, అవును మేడం, ఎక్కడ చూసినా మీ కుటుంబం గురించే మాట్లాడుకుంటున్నారు. అశోక్ కుమార్ గారు మీ అబ్బాయని తెలిసాక మీ స్టేటస్ ఇంకా పెరిగింది. పలానా పూర్ణ గారి కొడుకేనంట కదా అశోక్ కుమార్ గారు అని మీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు అని పూర్ణని పైకెక్కిస్తుంటారు. ఇక పూర్ణ గారు వాళ్ళ పొగడ్తలకి సంతోషపడుతూ, నన్ను మరీ పొగడ్తలతో ముంచుతున్నారు అని అంటుంది. ఇవి పొగడ్తలు కాదు మేడం, పచ్చి నిజాలు. సొసైటీలో మీకున్న పాపులారిటీ ఇంకెవ్వరికీ లేదంటే నమ్మండి అంటారు. పూర్ణ సంతోషంతో మిలకలు తిరుగుతూ, ఏదో మీ అభిమానం అంటుంది. అనుకున్నట్టుగానే పూర్ణ గారు ఐస్ అయిపోతున్నారని ఆ నలుగురు సంతోషపడుతుంటారు. ఇలా కొన్ని నిమిషాల తర్వాత వాళ్ళు పొగడ్తలకి పూర్తిగా ములగ చెట్టెక్కిన పూర్ణ గారు మాట్లాడుతూ, డబ్బు దగ్గర వెనకాడకండి. ఎంత డబ్బు కావాలన్నా ఈ పూర్ణ కాదనకుండా ఇస్తుంది అంటూ ₹1,00,00,000 వాళ్ళ చేతిలో పెడుతుండగా, వాళ్ళు ఆ డబ్బుని అందుకోబోతుండగా మరొకరు అక్కడికి వచ్చి ఆ డబ్బుని అందుకుంటారు. పూర్ణతో పాటు ఆ నలుగురు ఆశ్చర్యంతో ఎదురుగా చూసేసరికి రేణు ఆ డబ్బుని పట్టుకొని వాళ్ళని కోపంతో చూస్తుంటుంది. మరి ఈ విషయంలో రేణు ఎలా చెక్ పెడుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. స్టోరీస్ నచ్చితే మాత్రం దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా స్టోరీస్ షేర్ చేస్తూ ఛానల్కి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.